ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటిస్తారు, కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలాడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మచ్చులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన మొదలు పెడతామే డిఎస్సి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా పెద్దగా చదువురానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని, లేదా అప్లోడింగ్ని, లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లాలో టాపర్గా వస్తాడు, డిఎస్సిలో జిల్లా టాపర్గా వస్తాడు. ఆయన జిల్లా టాపర్గా వచ్చినట్టుగా మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెడతారు. క్యాండిడేట్ ఐడి నవీన్ పుర్మ, తండ్రి పేరు రాధాకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలు, ఓసీ, టోటల్ స్కోర్ ఏమో 89.74650, టోటల్ స్కోర్ వచ్చి 89.74650, ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్. మరి ఏపీ మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్టు ఆ కింద చూడండి ఒకసారి, మొదటి పేజీ చూడండి ఒకసారి. మరి దాంట్లో పోస్ట్ అండ్ సబ్జెక్ట్ అండ్ మీడియం ఎస్ఏ సోషల్ స్టడీసు డిస్ట్రిక్ట్ కృష్ణా. మరి వెంటనే దాన్ని ఎందుకు వెనక్కి లాక్కున్నారు? మరి మెరిట్ లిస్టు ఇప్పటి వరకు సాంప్రదాయం మెరిట్ లిస్టులు డిఎస్సిలో మెరిట్ లిస్ట్ కట్టాలంటే జిల్లా కలెక్టరేట్లో కట్టేవాళ్ళు కదా, ఎందుకు కట్టలేదు మీరు? అంటే మార్కులు పేపర్ గురించి కానీ, లేదా మార్కులు అప్లోడ్ చేయడంలో కానీ, మార్కులు క్రోడీకరించడంలో కానీ అన్నింటిలో కూడా ఈ నవీన్ లాంటి పాత్రలు చాలా ఉన్నాయి కాబట్టి, అందులో నవీన్కే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మీ శీలం కాపాడుకుంటాం కోసం, అంటే ఆల్రెడీ మీ వ్యాపారం బట్టబయలైపోయింది అని చెప్పినది ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లిస్టులు మార్చారు. దీనికి సమాధానం చెప్పరు ఇప్పటికీ. ఎందుకు ఆ లిస్టులోంచి తీశారో కోర్టుకు కూడా చెప్పరు కనీసం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికాడ గేట్ బయట నుంచున్నాను, వాళ్ళ బాత్రూమ్ దగ్గర నుంచున్నాను, వాళ్ళ ఇంటికి అవతల నుంచున్నాను, సొల్లు కబుర్లు. పిలిచాను, జగన్ రాలేదు. ఇన్నిసార్లు మాట్లాడుతుంటే సమాధానం చెప్పే మొగోడు లేడు. చర్చికి రామని అడుగుతున్నాం, చర్చికి రారు. ఇది తప్పా ఒప్పా చెప్పండి. అసలు డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది? లీక్ అయిన పేపర్ను పట్టుకుని ఎంతమంది పరీక్ష రాశారు?
ఎంత డబ్బులు చేతులు మారినాయి. ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీ ప్రభుత్వానికి అంటున్నాను. అసలు ఇంకా పచ్చి దాగా ఏంటంటే అంటే దొంగతనాల్లో పలు రకాలు ఉంటాయి. అందరూ ఊరెళ్ళాక తాళం పగలగొట్టో ఇంట్లోకి దొంగతనం చేయటం వేరు. అసలు పట్టపగలు అందరూ ఇంట్లో ఉండంగా, అందరూ ఇంట్లో మేల్కొని ఉండంగా బరి తెగించి దొంగతనం చేయటం ఏమంటారు? బరి తెగించి దొంగతనం చేయటం అంటారు. అంటే భయం కానీ, ఈ వ్యవస్థ ఏం చేస్తుందో, పోలీసు ఏం చేస్తుందో అనేటువంటి వెరుపు కానీ లేకుండా బరి తెగించి దొంగతనం చేసేవాడిని, పగల ఇంట్లోకి వెళ్ళి మనుషుల మధ్య దొంగతనం చేసేవాడిని అంటారు, బందిపోట్లు అంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.